నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదాల్లో అదనంగా వడప్రసాదం భక్తులకు పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రతిపక్ష హోదా కావాలని పదే పదే అడగడం జగన్ పదవీకాంక్షకు నిదర్శనం. జగన్ వైఖరిపై మండిపడ్డ జనసేన పార్టీ నాయకులు. ఓటేరు చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. వామపక్ష పార్టీల డిమాండ్. తనపై అనవసరంగా నింద వేస్తున్నారంటూ వామపక్షాల ఆరోపణలను ఖండించిన ఎస్సీవీ నాయుడు. మార్చి 8 నుండి తుడా టవర్స్ వేలంకు అన్ని ఏర్పాట్లు పూర్తయి. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తుడా టవర్స్ను పరిశీలించిన ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. వేలం నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందజేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందజేస్తామని తెలియజేశారు. అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. All of you know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly it is Tarigonda Vengamamba Annaprasadam complex. Number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically starting with the quality of the ingredients which are procured. One of them is rice. The quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients.
Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. And today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we'll ensure that each and everyone taking Annaprasadam gets. So we have started with lunch. There was a మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరు అధికారుల సమన్వయంతో ఆలయాధికారులు సిబ్బంది బాధ్యత సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డి అన్నారు. బ్రహ్మగుడి ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తితో పాటు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వారు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేయడం, ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురు కాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగామని తెలియజేశారు. కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోనికి తీసుకువచ్చిన సందర్భంగా సులభ దర్శనం వల్ల వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్లారన్నారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సేవలు చేసిన వారిని అభినందించి శాలువతో సత్కరించి స్వామి అమ్మవార్ల మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి, సిఐలో గోపి, తిమ్మయ్య, వెంకటేశ్వర్లు, రవినాయక్, సేవా కమిటీ సభ్యులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, సుబ్బయ్య, నెమళ్ల బుజ్జి, సుబ్రహ్మణ్యం రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మా మీడియా మిత్రులు గతంలో మీడియా పాసుల కోసం మేము రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసేవాళ్ళం. అలాంటిది ఏం లేకుండా మా విజ్ఞప్తిని ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్ళాం. 2 రోజుల ముందే మీకు పాస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈవో గారు కూడా సహకరించి వన్ డే ముందే మా అందరికీ పాసులు ఇచ్చి సహకరించారు. ఇక్కడ జరిగే ఉత్సవాలను ప్రపంచ నలుమూలలా చాటి చెప్పినట్టు మా మీడియా మిత్రులందరికీ కూడా మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మనం ఒక లక్ష్యం పెట్టుకొనేసి ముందుకు వెళ్ళడంలో రథసారథులుగా నేను గౌరవనీయుల శాసనసభ్యులు గారిని, గౌరవనీయులు ఈఓ గారు, మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆర్డీఓ గారి గురించి చెప్తాను. నేను వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వారితో తరచుగా సమావేశాలు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, గతంలో జరిగిన తప్పులు జరగకూడదు, అన్ని ఏర్పాట్లు చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం కావాలి, ఏం చేయాలి, రెవెన్యూ వాళ్ళు ఏం చేయాలి, వారికి ఏం కావాలి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మేము అనేక సార్లు సమావేశాలు పెట్టుకోవడం, ఒక ప్రణాళికను పెట్టుకోవడం, ఆ ప్రణాళికను బద్ధంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి క్షణం దాదాపుగా ఒక 10-15 రోజులు కంటిన్యూగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము కంటిన్యూగా టచ్లో ఉండి లాస్ట్ టైం కంటే కూడా ఇంకా మనం బాగా చేయాలంటే ఎటువంటి మార్పులు చేయాలో చూసుకుంటాం. నేను లాస్ట్ ఇయర్ జరిగినటువంటి శివరాత్రి వీడియోలు చూశాను. దాంట్లో నాకు కనిపించింది ఏంటంటే విఐపీలకు బాగా దర్శనం జరిగింది, కానీ సామాన్యులకు మాత్రం చాలా కష్టపడ్డారు. దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుండి సామాన్య భక్తుల నుండి 20 నిమిషాలు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ లోపల వాళ్ళకి దర్శనం చేసి బయటకు పంపించాలన్న ఉద్దేశంతో క్యూ లైన్లో కూడా కొన్ని మార్పులు చేసి అదేవిధంగా మేము 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ లోపల సామాన్య భక్తులను కూడా బయటకు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ టైం శివరాత్రికి ఇప్పటికీ మేము చేసినటువంటి మార్పుల్లో ఒకటి 50 రూపాయల టికెట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 50 రూపీస్కి ఒక క్యూ లైన్ ఉండేది, 200కి ఒక క్యూ లైన్ ఉండేది, 500కి ఒక క్యూ లైన్ ఉండేది. ఈ 3 క్యూ లైన్లు కలిపి కూడా 15,000 మంది వస్తే ఒక్క ఫ్రీ క్యూ లైన్లోనే 50 నుండి 60,000 మంది వచ్చారు. సో 50,000 మంది వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ పెట్టేది, 5,000 మంది వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ పెట్టుకుంటూ పోతే ఇది చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉందని చెప్పి 50 రూపీస్ క్యాన్సిల్ చేసేసి మొత్తం ఫ్రీ లైన్గా చేయడం జరిగింది. అదొకటి మనకి దర్శనం అనేది ఈజీగా జరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. రెండవది ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు వారి కోరిక మేరకు అందరికీ భక్తులందరూ కూడా ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇవ్వడం అనేది 21వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఫ్రీగా
లడ్డు ప్రసాదం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రెండవది, ప్రతి మహిళా భక్తులు కూడా ఒక బ్లౌజు, అదేవిధంగా గాజులు, పసుపు కుంకుమ ఇవ్వాలనేది గౌరవ శాసనసభ్యులు వారి కోరిక మేరకు అది కూడా మనం తీసుకొని రావడం జరిగింది. తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్కు మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలియజేశారు. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించి వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయల చెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 13 అంతస్తుల్లో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తుల్లో కార్యాలయాల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాసయోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్ల ఫ్లాట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్లు, 152 ట్రిపుల్ బెడ్రూమ్లు, 32 4 బెడ్రూమ్ల ఫ్లాట్లు ఉంటాయని అన్నారు. మార్చి 8వ తేదీ 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామన్నారు. తుడా టవర్స్లో మోడల్ ఫ్లాట్, గ్యాలరీ ఏర్పాటు చేశామని చూడవచ్చని అన్నారు. ప్రైవేటు నిర్మాణాలకు ధీటుగా నాణ్యమైన మెటీరియల్ ఇందులో వినియోగించామని తెలిపారు. ఈ తుడా ఫ్లాట్స్ నగరంలో మధ్యలో ఉండడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ పరిశీలన సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలో ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మహిళలు తమ సంపాదనను స్వతంత్రంగా ఖర్చు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవమని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మహిళలకు నెలసరి సెలవులు ఉండాలని, మహిళగా పుట్టడం ఓ వరమని శ్రీకాళహస్తి డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుస్మిత పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించారు. శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పోటీల్లో రాణించిన అంగన్వాడీ టీచర్లకు ప్రోత్సాహక బహుమతులను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఎల్డీఓ సుస్మిత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏ బిడ్డ అయినా ఉన్నతంగా చదివించాలని, అందరినీ సమానంగా ప్రోత్సహిస్తూ మహిళలు తమ సంపాదన స్వతంత్రంగా ఖర్చు చేసుకోగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవమని అన్నారు. శ్రీకాళహస్తి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుస్మిత మాట్లాడుతూ ఆడబిడ్డలుగా పుట్టడం ఓ వరమని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఘన విజయం వెనుక మన కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. మహిళలకు నెలసరి సెలవులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపి, తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాళహస్తి డివిజన్లో మన సిడిపిఓ శాంతి గారు అందరు మహిళలతోటి మార్చ్ 8న సెకండ్ సాటర్డే కాబట్టి మార్చ్ 6వ తేదీన అందరు మహిళల్ని, అలాగే ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, నేను డిఎల్డీఓని కాళహస్తి, అట్లాగే తహసీల్దార్ గారిని అందరిని ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ముందుగా ఒక 1 మంత్ ముందు నుంచే రకరకాల ఈవెంట్స్, గేమ్స్, అట్లాగే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి ఈసారి గవర్నమెంట్ చాలా డీటెయిల్గా మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. సో మహిళల పౌష్టికాహారం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, కిషోర్ బాలికల గురించి, చైల్డ్ మ్యారేజ్ గురించి, ఇలా చాలా అంశాలను కవర్ చేస్తూ ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకున్నారు. సో ఈరోజు ఈవెంట్స్లో పాల్గొని గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం జరిగింది. మహిళలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా పాటలు పాడుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని మంచిగా అరేంజ్ చేసిన మన శాంతి గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం, వేతనాల పెంపుకై మార్చి 10వ తేదీన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు, కార్యక్రమ జయప్రదానికై సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్లు కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్లతో చేసుకున్నటువంటి ఒప్పందం, అంగన్వాడీ సిబ్బందితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా అధికారులు అంగన్వాడీ సిబ్బందికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది. ఏదో వైసీపీ నాయకులు ఇంకొకరో చేసుకున్నటువంటిది కాదు.
ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా డిమాండ్లు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మర్చిపోయారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం. అంగన్వాడీ కార్మికులు చేపట్టినటువంటి పోరాటాలు సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పి మేము భావించాము. దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మాకు మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంగన్వాడీ సిబ్బంది భావించారు. దురదృష్టం ఏమంటే ఇంతవరకు వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్లన్నీ పిలుపునిచ్చాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుకు సంబంధించిన అన్ని యూనియన్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 యూనియన్లే. ఈ 3 యూనియన్లు పిలిపిచ్చాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అంగన్వాడీ వ్యవస్థ మొత్తం, ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ఆ విషయం గత 42 రోజుల పోరాటం సందర్భంగా కూడా మనకందరికి కూడా తెలుసు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ, అదే మాదిరి వేతనాలు పెంచాలని చెప్పి, ఇంకా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ అంగన్వాడీ సిబ్బంది చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు కూడా గతంలో ఏ రకంగానైతే అంగన్వాడీ పోరాటాలకు మద్దతునిచ్చారో అదే రకంగా ఇప్పుడు కూడా మద్దతునివ్వాలని సిఐటి తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వేలాదిగా తరలి రావాలని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాను. సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించారు. అగర్వాల్స్ కంటి వైద్యశాల, సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం దేవసహాయం పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయనకు అగర్వాల్స్ ఆసుపత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిఆర్ఎస్ పెన్షనర్స్కు వైద్య పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ మాట్లాడుతూ సిఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులను అభినందిస్తూ వారు అందిస్తున్న సేవ సిఆర్ఎస్ పెన్షనర్స్ మాత్రమే కాకుండా రేణుగుంట మొత్తం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్, వైస్ చైర్మన్ గణపతి నాయుడు, జాయింట్ సెక్రటరీలు కృష్ణమూర్తిరెడ్డి, సంతానం, కోశాధికారి కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభ్యులు రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరికి వారు కాకుండా అందరూ ఒక సమూహంగా ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా రిటైర్ అయిన వ్యక్తులు అంటే ముఖ్యంగా వయసు మీరినటువంటి వ్యక్తులు, వీళ్ళల్లో కామన్గా అనేక రకమైనటువంటి జబ్బులు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కళ్ళు, క్యాట్రాక్ట్ అట్లాంటివి రావడం, కళ్ళు కనబడకుండా కొన్ని ఇబ్బందులు పడడం, హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇలాంటి కొన్ని వ్యాధులు చాలా కామన్గా ఉంటాయి. వీటన్నిటికీ కూడా వీళ్ళు ప్రత్యేకించి ప్రతి నెల ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి వైద్యులు పిలిపించి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు చాలా తక్కువ అంచనా వేయకుండా ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో నేను ఒక డాక్టర్గా చెప్పకూడదు, కానీ వైద్యం అనేది చాలా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడికి వచ్చి డాక్టరు మీకు ఉచితంగా చేస్తున్నాడు అంటే ఇదే వైద్యం మీరు అక్కడికి వెళ్తే కనీసం ఒక 2,000 రూపాయలు లేకుండా వైద్యం జరగదు. అలాంటి వైద్యం ఇక్కడ మీకు ఉచితంగా వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఉండడానికి మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. వీటన్నింటినీ కూడా మీరు పాటించినట్లయితే కొన్ని జబ్బులు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మార్చి 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ
గౌరవ కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 32 బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 1997వ సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతోందన్నారు. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుండి 20% కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటుగా ధనం కూడా ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని, దానిపై అప్పీల్ కూడా ఉండదన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగులో ఉన్న కేసులను కక్షిదారులు ఇద్దరూ స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటారు వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, జీపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంకు కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8027 వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ముందస్తు ఫ్రీ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ 300 కేసులను పరిష్కరించామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికంగా కేసులను రాజీ చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడా అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండడానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, 1,00,000 కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5 to 10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ అదాలత్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి
వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏకాంత సేవ శాస్త్రోక్తంగా వైభవంగా జరిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి ఉత్సవం ఏకాంత సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అమ్మవారి ఆలయంలోని శయన మందిరం నందు ఏకాంత సేవను బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో విశేష ఉత్సవాన్ని చేపట్టారు. శయన మందిరంలోని ఉయ్యాలపీఠం నందు ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశిష్ట దివ్య పుష్పాలంకరణలు శోభితంగా నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, పాలు, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి ఆగమ శాస్త్ర సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఏకాంత సేవ చేపట్టారు. వివిధ రకాల పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులను వేదోక్తంగా సమర్పించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకించి ఆధ్యాత్మిక తన్మయంతో పరవశించారు. స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలను, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శయన మందిరంలో ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ఉంచి ఆగమ సాంప్రదాయ పద్ధతిలో వివిధ రకాల పుష్పాలు, నైవేద్యాలు సమర్పించి ఏకాంత సేవను వేదోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పులకించారు. అనంతరం శయన మందిరాన్ని మూసివేసి స్వామి అమ్మవార్లకు ఏకాంతం కల్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఈవో లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, చెంచయ్య నాయుడు, కంట రమేష్, సుబ్బయ్య, నెమళ్ళ బుజ్జి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు పటిష్ట బందోబస్తు మధ్య డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీల సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. గత నెల 27వ తేదీ రథోత్సవం సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల దొంగతనాలు జరిగాయని తెలిపారు. చైన్ స్నాచింగ్ 7 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో 1 టౌన్ సిఐ గోపి తన సిబ్బందితో విచారణ చేపట్టి తమిళనాడుకు చెందిన మీనా, పొన్నుమణి అనే మహిళలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 105 గ్రాముల నగలు రికవరీ చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఛేదించిన 1 టౌన్ సిఐ గోపిని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ నరసింహమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ తిమ్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి దాకా మనకు తెలుసు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గత నెల 27వ తేదీ మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది. రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు, క్రైమ్ పార్టీస్ కావచ్చు, అన్ని విధాలు కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా మనకు సుమారు 7 కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంతర్రాష్ట్ర గ్యాంగ్ 2ని అదుపులోకి తీసుకోవడం, వారిని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేయడంతో మాకు ఈ 7 కేసుల్లో కూడా దొంగలించబడిన సొత్తు రికవరీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. వీరు అక్కా చెల్లెళ్ళు మన తమిళనాడుకు చెందిన మీనా అండ్ పొన్నుమణి అనే 2 మహిళలు. వీరు నేర చరిత్ర కలిగిన వారు. ఎక్కడ రథోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ జరిగితే సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీరు వెళ్ళడం, ఇట్లా దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. వీరి చరిత్ర అంతా కూడా దొంగతనాలు చేయడంగా
వీళ్ళు అలవాటు చేసుకుని ఉన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా క్యారమ్ సంఘం అధ్యక్షులు తమిదలపాటి దినకర్, కార్యదర్శి దివాకర్ మరియు కార్యవర్గ సభ్యులు ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ జలీల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. 27వ అఖిల భారత తపాలా క్యారమ్ టోర్నమెంట్ కు చీఫ్ రెఫరర్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జలీల్ని కలిసి తిరుపతిలో ఆంధ్ర రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించాలని మరియు సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో కూడా స్కూల్ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పదంలో తిరుపతి జిల్లా క్యారమ్ సంఘం నడవాలని కోరారు. తిరుపతి జిల్లా క్యారమ్ సంఘం తరపున అధ్యక్షులు తమిదలపాటి దినకర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా యొక్క ఖ్యాతిని పెంపొందిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే మా జిల్లా నుండి జాతీయ క్యారమ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి టి రాజేశ్వరి మార్చి నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే 52వ ఏఏఐ జాతీయ సీనియర్ క్యారమ్ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా సంఘం సభ్యులు తగు రీతిలో సత్కరించారు. తన తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారన్న వాస్తవాన్ని మరచి పవన్ కళ్యాణ్ను విమర్శించడం తగదని జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ రెడ్డి పదే పదే అడుక్కోవడం ఆయన పదవీ కాంక్షకు నిదర్శనమన్నారు. గురువారం ఉదయం రాజారెడ్డి జనసేన పార్టీ నాయకులు బాబ్జీ, రాజేష్, ఆచారి, కీర్తన, మునస్వామి, ఆముదాల వెంకటేష్, రమేష్ నాయుడు, పవన్, హేమంత్, జానకిరామిరెడ్డి, ఉదయ్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు. తండ్రి పేరు చెప్పి లక్షల కోట్ల అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు. శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకుండా సంపాదించిన వ్యక్తి నువ్వు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? అసలు నీకు ఏం అర్హత ఉందని? నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని, చెల్లిని తరిమేసినావు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు, ఎటువంటి గూండాగిరి చేశారు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు. మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అని. ఆ రూల్స్ గురించి మీకు తెలీదా? ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి? మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం? ఎంచోపు అసెంబ్లీకి వెళ్దాం, అసెంబ్లీలో మాట్లాడదామని ఏమీ లేకుండా రాష్ట్రం ఈరోజు ఎంత బాగుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో ఎంత పరుగులు తీస్తా ఉంది ముందుకు. వీటిని చూసి నువ్వు ఓర్వలేకుండా బెంగళూరుకి వెళ్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఫేస్బుక్ పెడతారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మీకు ఎందుకు అంత భయము? ఆంధ్రప్రదేశ్లో మీకు ఉండడానికి ఎందుకు అంత భయము?
మీకు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికే మీకు భయం వేస్తే 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి 100కు 100% తీసుకున్న 21 మంది ఎమ్మెల్యేలు 100కు 100% గెలిచారు. 2 ఎంపీలు గెలిచారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన చోట ఎన్ని చోట్ల ప్రచారం చేశారో అన్ని చోట్ల క్లీన్ స్లిప్ చేసి గెలిపించుకోవచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి రికార్డు. ఈరోజు మీరు గత 5 ఏళ్లలో మీరు చేసిన రికార్డు ఏమన్నా ఉందా? హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, ఇసుక స్కామ్, రెడ్ శాండిల్ స్కామ్. గత 5 ఏళ్లలో ఇది మీ చరిత్ర. మా నాయకుడు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే నీ మారి ఇంట్లో కూర్చోలేదు. ఇంట్లో కూర్చొని పరదాలు కప్పుకొని ఇంటి దగ్గరే మాట్లాడట్లేదు. నక్సల్స్ ఉన్నారు, థ్రెట్ ఉంది, ఆ గూడెంకి వెళ్ళకూడదని చెప్పి హెచ్చరించినా కూడా వాళ్ళకి నేను మాట ఇచ్చాను, నేను వెళ్ళాలి అని చెప్పని దారి పొడుగునా నడిచి వెళ్ళి ఆ యొక్క గూడానికి రోడ్ వేసిన ఏకైక మొగోడు పవన్ కళ్యాణ్ గారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే గెలిచే ధైర్యం మీకుందా? గెలుస్తారనే నమ్మకం మీకుందా? పోనీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కతాను అన్నారు. చెప్పిన ప్రకారం నిన్ను పాతాళంలో తొక్కాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ధైర్యంగా ఛాలెంజ్ చేసే దమ్ము నీకుందా? నువ్వు ఏ ఛాలెంజ్ విసిరినా నీ ఛాలెంజ్కి జనసేన సిద్ధంగా ఉంది. నువ్వు రెడీయా? మాట్లాడే ముందు చూసి ఏ నాయకుడి గురించి మాట్లాడుతున్నాం, ఆ నాయకుడి పట్ల ప్రజలు ఎలా చూస్తున్నారు, మీ పార్టీ నాయకులు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నోరు పరేసుకుంటే, పరదాలు తీసేస్తే ఆల్రెడీ తీసేసాం, మళ్ళీ మీరు ప్రజలకు కట్టిన పరదాలన్నీ కూడా తీసేస్తే ప్రజలు ఒక్కసారిగా మీ పైన పడితే కనీసం మీరు బెంగళూరులో దాక్కోవడానికి కూడా మీకు అవకాశం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే ఖబర్దారని చెప్పి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పదే అడగడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోట మండిపడ్డారు. పులివెందుల పులి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివెందుల పిల్లి ఈరోజు ఏదో కొన్ని కారుకూతలు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివెందుల పిల్లిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు పోటీ చేసిందేమో 175కి 175, కానీ గెలిచింది పట్టుమని 10, అంటే నీకు వచ్చిన సీట్లు 6%. కానీ జనసేన పోటీ చేసింది 21, గెలిచింది 21, అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ, మా పార్టీ. నీలాగా తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి శవం దగ్గర పెట్టుకొని, తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి బాబాయ్ చావుని, తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు, రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు. నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు తండ్రి ఫోటో, తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు, తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు. ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే
మా ఇంట్లో కూపర్ కాదు కదా, వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు. కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు. నీ సొంత లాభం కోసం కన్న తల్లిని చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు. తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళని కూడా మెడబెట్టి బయటికి గంటేశావు. ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు తల్లి నీతో ఉన్నారా? అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. 175కి 175 నిలబెట్టి 11 స్థానాల్లో నేను నిలబెట్టారు. అయినా నీకు బుద్ధి రాలేదు. నీ ఆత్మ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు. అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు. అసలు నీకు ఈ రోజు నీ పరిస్థితి, ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఇలా 11 సీట్లలో పడిపోవడానికి కారణం ఏంటో కనీసం అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అత్తపాతాలానికి తొక్కుతా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు. కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. వస్తే ఇంకా నీకు నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది. అందరూ నాలాగా మంచిగా పద్ధతిగా మాట్లాడరు. చెత్త మాటలు మాట్లాడడం పక్కన పెట్టు, లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది. వినమ్రంగా జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జనసేన, జై హింద్. తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిజైన్ స్టూడియో, గ్లో గార్డెన్, గరుడ వారధి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా పోలీస్, హెల్త్, ప్రణాళికా విభాగం అధికారుల పర్యవేక్షణలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ ప్రకారం గదులు కేటాయించాలన్నారు. అలాగే గడువులోపు పూర్తి నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. డిజైన్ స్టూడియో ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్లో గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గరుడ వారధిలో పెండింగ్లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, డిఈలు రాజు, మహేష్, మధు, డీసీపీ మహాపాత్ర, ఏసీపీ బాలాజీ, ఏఓ రాజశేఖర్, సీఎఫ్ఓ మల్లికార్జున, వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ భూమి మాకు కోర్టులో అయి ఉండదని చెప్పేసి తప్పుడు రికార్డులు చూపించి భూమిని మొత్తం కూడా 100 కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతల్లోడి ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ పెంచాలని చెప్పేసిన ఆలోచన ఈవేళ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎక్కడైతే అక్కడ మట్టి తోలినారో ఆ మట్టిని మొత్తం కూడా ఎత్తించి వేరే తాము షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఆ భూమిలో గాన 377, 76 సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఓటేజ్ చెరువులో భూమిగాన చెరువు ప్రకారంగా చెరువుగానే పెట్టకుండా పోతే అక్కడనే ఎర్ర జెండాలు పాతి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈవేళ జిల్లా కలెక్టర్కు బంగ్లా లేదు, జిల్లా ఎస్పీ గారికి బంగ్లా లేదు. ఈవేళ తిరుపతి పట్టణం మొత్తం కూడా విస్తీర్ణంగా పెరిగిపోయింది. ఎప్పుడో దాదాపు 45,000 మంది ఉన్నటువంటి బస్టాండు ఈవేళ 4 లక్షల మంది ఈవేళ బస్టాండ్లో తిరుపతి బస్టాండ్లో అయినారు. ఈవేళ తిరుపతి పట్టణం విస్తీర్ణం పెరిగింది. రోజుకు 1,00,000 మంది పైబడి యాత్రికులు తిరుపతికి వస్తూ ఉన్నారు. మరి అట్లాంటి ప్లేసులు మొత్తం కూడా ఆర్టీసీ బస్టాండ్ని వేలూరు లేకపోతే బయట ప్రాంతాల్లో వచ్చేటువంటి బస్టాండ్ ఏర్పాటు చేయొచ్చు. బస్టాండ్ కాకపోతే ఈవేళ కలెక్టర్ ఆఫీస్ లేదు, సిగ్గుసేటు. టీటీడీకి ప్రతి నెల రెంట్ కడతా ఉన్నారు. మరి 10 ఎకరాల భూమి ఉంది, ఆ భూమిలో కలెక్టర్ ఆఫీసు పెట్టుకోవచ్చు. అనేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం సంబంధించినటువంటి హాస్టల్స్ లేవు. హాస్టల్ కట్టి మొత్తం కూడా అక్కడ
పిల్లల్ని విద్యారంగంగా పెంచుకోవడానికి అవకాశం చేయొచ్చు. జూనియర్ కళాశాలలు కట్టుకోవచ్చు. అన్నిటి ఉన్నంగా ఈవేళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పేసి ఈవేళ అధికారులు మొత్తం కూడా కుంభక్కై లంచాలతో పాల్మరి ఈవేళ ఉన్నటువంటి భూమిని కాపాడలేకపోతా ఉన్నారు. తిరుపతి రూరల్ పరిధిలో ఉండే ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతోందని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, కె వేణుగోపాల్ తదితరులు ఓటేరు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి విషయాలు తెలుసుకుని చెరువును పరిశీలించారు. 1000 కోట్ల విలువ చేసే ఓటేరు చెరువుని, బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ఓటేరు చెరువుని కబ్జా చేయడానికి గతంలో ఎస్సివి నాయుడు కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, సిపిఎం పార్టీ, ఇతర వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేయడం వల్ల ఈ చెరువుని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం. హైకోర్టు కూడా ఈరోజు ఈ చెరువు అని చెప్పి నిర్ణయం చేసి తీర్మానం చేయడం జరిగింది. ఇటువంటి విలువ కలిగిన భూముల మీద కన్నుపడ్డ ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కళ్ళపు గిట్టు చూడడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. కోతవేడు దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉంటాడు, ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతా ఉంటే కళ్ళపు గిట్టు చూస్తున్నాడా? 36 ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడడం చాలా శోచనీయం. ఇక్కడే ఉన్నారు బాధితులు, పాపం ఇక్కడ పంట వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మొత్తం తోడేసి వాళ్ళని అల్లు రామచంద్ర ఇబ్బంది పెడతారు. చిన్న వాళ్ళు వేసిన గుడిసెల్ని వాటిని కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఈరోజు సిపిఎం గా హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి రూరల్ మండలంలో ఓటేరు చెరువు ఉంది. అది వ్యవసాయ భూములుగా గతంలో పెద్దవాళ్ల కాలం నుంచి తరతరాలుగా ఉన్న ఈ భూమిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద బడాబాబులు ఇక్కడ దిగి వాళ్ళు మొత్తం చెరువును ఆక్రమించి మా కోర్టులో మాకు అనుకూలంగా అయింది కాబట్టి ఇక్కడ ఎవరు పక్కన పేదలు కొంతమంది చిన్న ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళని బెదిరించి ఈ మొత్తం చెరువు 4 ఎకరాలు, సుమారు 4 ఎకరాలు మాకు అయింది. ఎవరు ఉండడానికి ఇక్కడ వీలు లేదంటూ రోజు భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఇది అధికారులకు కూడా తెలుసు. రెవెన్యూ అధికారులు రోజు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఏమి జరుగుతుందో ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ దీంట్లో కుమ్మక్కయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానం కూడా ఉంది. ఇక్కడ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పేద ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ పేదవారి పరిస్థితులు చూసి వాళ్ళు ఉండడానికి వీలు లేదంటూ రోజు వచ్చి గుడిసెలు తీసేస్తాం, రేకులు షెడ్లు తీసేస్తాం తొలగించే అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాత్రే కబ్జా చేస్తుంటే చూసేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటే నిమ్మక నీరెత్తలు ఉన్నారు. మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేడు దూరంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్ని ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమి లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదేవిధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ చెరువులన్నింటి కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికి కూడా ఈ ఓటేరు చెరువును కనుక రక్షించకుండా పోతే రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలోనే ఏదైతే పూడ్చినారో ఇక్కడ మేము గుడిసెలేసి ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినటువంటిది ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మీరు ఈ చెరువును కాపాడలేకపోతున్నారని చెప్పి అనుకుంటే వామపక్ష పార్టీలకు అప్పచెప్పండి. ఇది ఒక మంచి అందమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడానికి మేము సిద్ధం వ్యక్తం చేస్తా ఉన్నాం. తిరుపతిలోని ఓటేరు చెరువుకు, శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరువేరని, రైతులు చెరువును ఆక్రమించుకోలేదని, ఓటేరు చెరువును కాపాడంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు, అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు కోరారు. తనపై సిపిఎం, సిపిఐ నాయకులు అభాండాలు వేయడం సరికాదని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. శ్రీకాళహస్తిలో ఎస్సివి నాయుడు గురువారం స్కిట్ మాజీ చైర్మన్ వంజవాకం గురుదశరథన్, టీడీపీ నాయకులు సత్రవాడ ప్రవీణ్, అంజూరు రఘురాం, గోగినేని భాస్కర్ నాయుడు, స్వామి, మేకల జయరాం, అంజూరు సుధాకర్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది గవర్నమెంట్ డ్రై అసెస్మెంట్ రిజిస్టర్ ప్రకారం క్లియర్ గా ఇచ్చారు వాళ్ళు. ఏ రిజిస్టర్ ఈజ్ మోస్ట్ అథెంటికేటెడ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్. సో హైయెస్ట్ అథెంటికేటెడ్ ఏ రిజిస్టర్ అనేది కాబట్టి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేయండి అని ఇచ్చినారు. 2014లో
భూమి కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది. తర్వాత తిరుపతిలో ఒక మాజీ శాసనసభ్యులు వచ్చి ఆయన కూర్చొని ఎన్నెన్నో బేరసారాలు అంతా అయిన తర్వాత దాన్ని ఇంక చెయ్యాల్సింది వాళ్ళు ఎవరంటే ఏ పత్రం మన వాళ్ళకి రైతులకు అమ్మారో ఎంతంత విస్తీర్ణమో దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలి, దాన్ని అడంగల్లో ఎక్కించాలి. అది ఒక్క పని మిగిలిపోయింది. అది 2014లో చేసిన ఇంప్లిమెంటేషన్ని అడంగల్లో ఇంప్లిమెంట్ చేయనీయకుండా అడ్డుకొని ఇప్పుడు 2024 మన ఎలక్షన్లో 2025లో మనం ఉన్నాం. ఇది ఈ మహానుభావులు చేసిన పని. మధ్యలో ఇప్పుడు సిపిఐ సిపిఎం సోదరులు మీరు అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు అయినా మీరేదోదో చెప్పేస్తుంటే అందులో ఈరోజు నాగరాజ్ చాలా ముందుకు పోయి నన్ను ఒక పెద్ద ల్యాండ్ గ్రాబర్గా, నన్ను ఒక పెద్ద దుర్మార్గుడు దృష్టిగా, అది చాలా నీచం నాగరాజ్ చెప్తా ఉన్నాను. ఇది పద్ధతి కాదు నాయన, ఇటువంటివి పద్ధతే కాదు. నువ్వు ప్రజా పోరాటం చేసేవాడివి, అర్థం చేసుకో, చట్టం తెలుసుకో, ప్రభుత్వం ఉంది. నువ్వు నేనే వీధి రౌడీలం కాదు. సవాళ్ళు చేసుకోవడం, వేసేస్తాం, నాటేస్తాం, గుడిసెలు వేసేస్తాం, తప్పు నాయన. ఇది ప్రజాస్వామ్యం. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఇచ్చినాయి, చట్టాలు ఇచ్చినాయి. నువ్వు ఆ విధంగా మాట్లాడడం అది నీ విజ్ఞతకే వదిలేస్తా ఉండా. ప్రజల్లో మీ పట్ల ఏహ్యభావం, అసహ్యభావం ఈ తెప్పించుకోబాకండి. మాకున్నటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీ బోటు వాళ్ళ దగ్గర చెప్పించుకునే స్టేజ్ ఎస్వి నాయుడికి రాదు. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినాం. వద్దు వద్దు వద్దు. మీరు ప్రజాస్వామ్యంలో మీరు కూడా అభాగ్యులుంటే నేను అంటా ఉంటా, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడంతా ఉండే లీడర్లందరూ నా దగ్గరకు 35 సంవత్సరాలకు వస్తున్నోళ్లే. మేము కూడా మా వంతు అంతో ఎంతో ఇదోధికంగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళమే. కాబట్టి మేము అప్పుడు కూడా చెప్తుంటాం, నాయన ఒక అభాగ్యురాలు కానీ అభాగ్యుడు కానీ ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఒక అర్జీ రాసి 10 ఎర్ర జెండాలు తీసుకొని పోయి ఒక అధికారికి మీరు విన్నవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తుంటాం. మీరేం పేదోళ్ళతో కదా సపోర్ట్ చేస్తున్నారని మేము కూడా చెప్పిన వాళ్ళమే మీకు వచ్చినప్పుడంతా. అయితే ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోండి. మీకు అన్ని రికార్డ్స్ ఇస్తాం. ఇంకా కావాలంటే కూడా 2 లాయర్లు పిలుచుకొని రండి, లేదా మీరిద్దరు మేము ఒకిద్దరు వస్తారు మా వాళ్ళు, కలెక్టర్ సమక్షంలో కూర్చుందాం. అది చెరువా లేదు మా రైతులు భూమి కొన్నారు. అదే ఊరికే దానమో ధర్మమో ఊరికే ఇచ్చింది కాదు, కొన్నారు రైతులు. దాన్ని ఒక్కొక్కరు వచ్చి ఆడ మన్ను తోలుతూ ఉంటే ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే ఆడ ఆఫీసర్లంతా దబాయించి ఆయన ఏదో 2 ఇబ్బందికరమైనటువంటి భూములు ఉన్నాయంట. ఎస్వి నాయుడు భూమి చేసేటుకుంటే నాకు కూడా సహాయం చేయదు, బ్లాక్ మెయిలింగ్ ఆఫీసర్ని. నా పేరుతో 3 సార్లు వేసినాడు. ఒక మాజీ శాసనసభ్యులు 350 కోట్ల రూపాయలది చెరువు దురాక్రమణ చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను. నువ్వు ఎక్కడుందో నీ రూల్ నాకు తీసుకొని సొంత రూల్ చూపించు, నేను చూపిస్తా. 1906లోనే దానికి సంబంధించిన రికార్డు చూపిస్తా. కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు, పద్ధతి కాదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి అన్నప్రసాదాల్లో అదనంగా వడప్రసాదం భక్తులకు పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రతిపక్ష హోదా కావాలని పదే పదే అడగడం జగన్ పదవీకాంక్షకు నిదర్శనం. జగన్ వైఖరిపై మండిపడ్డ జనసేన పార్టీ నాయకులు. ఓటేరు చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. వామపక్ష పార్టీల డిమాండ్. తనపై అనవసరంగా నింద వేస్తున్నారంటూ వామపక్షాల ఆరోపణలను ఖండించిన ఎస్వి నాయుడు. మార్చి 8 నుండి తుడా టవర్స్ వేలంకు అన్ని ఏర్పాట్లు పూర్తయి. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తుడా టవర్స్ ను పరిశీలించిన ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య వేలం నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.